హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బీరకాయ ఎండు రొయ్యలు. మనకి ఎన్ని రొయ్యలు కావాలో అన్ని రొయ్యలు ఫస్ట్ కడుక్కోవాలి. మనకు సరిపడా ఆయిల్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రొయ్యల్ని వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేపుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నవి బీరకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం సాల్ట్ కూడా, కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. బీరకాయ ఎండు రొయ్యలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిని చూస్తే మండి మండి తినాలనుకుంటారు. తర్వాత మూత పెట్టి మగ్గబెట్టాలండి బాగా. కొంచెం మూత తీసి ఇలా చూడకండి, ఎప్పుడు క్లాత్ పట్టుకుండా అడవుల్లో మనం గబాలను ప్లేట్ని ఇలా అంటాం, అప్పుడు చేయి కాలిపోయిద్ది. అలా వాటర్ వచ్చే వరకు బాగా మగ్గపెట్టాలి. వాటర్ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను, మాకు సరిపోయిద్ది. కారాన్ని కూడా కొంతసేపు మగ్గపెట్టి వెంటనే వాటర్ పోయకూడదండి, కొంతసేపు మగ్గపెట్టాలి, లేదా కారం వాసన వచ్చిద్ది. ఒక 2 గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను నేను. అది కూడా దగ్గరికి అయిన తర్వాత టేస్టీ అయిన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్